తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. గత వారం రోజులుగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరో 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రోజు రోజుకి పెరుగుతోన్న చలి తీవ్రతతో జనం గజగజా వణుకుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. కనిష్టంగా ఆదిలాబాద్ లో 5 డిగ్రీల రికార్డు అవుతోంటే గరిష్టంగా నల్గొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ పడిపోయాయి. పటాన్చెరులో 6, మెదక్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా హైదరాబాద్ సిటీలో 11 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అటు ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చింతపల్లిలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత, మినుమలూరులో 8, అరకు 9, పాడేరులో 10 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రతకు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులే కారణమని తెలుస్తోంది. రానున్న 2 రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.